ఇక తెలంగాణ షేయి పార్టీకి కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి మేడం వచ్చింది. ఇక తెలంగాణ షేయి పార్టీలంతా కలిసి ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు. గా మీటింగు 4 పొగడ్తలు 6 అభినందనలే కాకుండా 4 క్లాసులు 6 సొట్లతోటి విజయవంతంగా అయిందట. మరి ఎవరెవరకు క్లాస్ వీకిండ్రు, ఎందుకు సొట్లు పెట్టిండ్రు, కొత్తకు షేయి పార్టీలు పెట్టుకున్న మీటింగ్ సారాంశం ఏందనేది ఈ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండ్రి. ఢిల్లీ నుంచి వచ్చే లీడర్లు అంటే చాలా మంది మీది మోటార్లనే దిగుతారు. కానీ ఇప్పుడు తెలంగాణ షేయి పార్టీకి కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం అయితే గట్ల కాకుండా రైలు వచ్చింది. పిసిసి పెబ్బే మహేష్ అన్న కాచిగూడ స్టేషన్కి పోయి గాంధీ భవన్కు తీసుకొని వచ్చిండు. మేడం వచ్చింది అని అందరూ బోకేలు తెస్తే వద్దన్నదట మీనాక్షి మేడం. నాకు గిసంటి అన్నీ ఇష్టం లేదని ఎరికే కదా, ఎందుకు తెచ్చిర్రు చెప్పుర్రి, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే గదే చాలు అని జరంత క్లాస్ కూడా వీకిందట పార్టీ లీడర్లకు కార్యకర్తలకు. ఇక గందుకే కావచ్చు పిసిసి పెబ్బే మహేష్ అన్న గిట్ల మాట్లాడుకొచ్చిండు. వారిని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత సింపుల్గా ఉంటారన్నది. సింప్లిసిటీతో పాటు వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఏమాత్రం అరమరికలు లేకుండా ఏమాత్రం తేడా లేకుండా 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్తోనే పోయే తత్వం ఉన్నటువంటి నాయకురాలు. సో మనం కూడా జాగ్రత్తగా మనకు పాత అలవాట్లు ఏమన్నా కొత్త అలవాట్లకు ఆవిడ అలవాట్లకు మారాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఇక ఏ పంచాయతీలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలి అని చెప్పి అందరికీ అన్ని పథకాలు చేరాల్సిందే అని మాట్లాడుకొచ్చింది టీపీసీసీ ఇన్ఛార్జి మీనాక్షి మేడం. ఇక పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు అని కుండ బద్దలు కొట్టిండు సీఎం రేవంత్ అన్న. పార్టీ జెండా మోసిన వాళ్లకు, పార్టీ కోసం కష్టపడ్డోళ్లను, కార్యకర్తలను కాపాడుకున్న వాళ్లకు సముచితమైన స్థానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా. ఇక షేయి పార్టీ వాళ్ళే పార్టీ గురించి సర్కార్ గురించి బయట చెడ్డగా మాట్లాడుతున్నారని గిట్లా చిన్నగా సురుకు పెట్టిండు సీఎం రేవంత్ అన్న. పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనలో చెడు మైకులో చెప్తారు, మంచం వచ్చి చెవులో చెప్తారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. షేయి పార్టీ వాళ్ళే గట్ల మాట్లాడుతున్నారంటే ఇక ప్రజాపాలన ఎట్లున్నది అనేది అర్థం చేసుకోవాలి అని మాట్లాడే సందు దొరికింది ప్రతిపక్ష పనులకు. అయినా చెడును మైకులో చెప్పొద్దు, చెవులో చెప్పాలి అని చెప్పి మరి గా మాటను తప్పిండు సీఎం రేవంత్ అన్న. షేయి పార్టీ వాళ్ళే సర్కారు గురించి బయట చెడ్డగా మాట్లాడుతున్నారని వాళ్ళు అంటే ఏం కాకపోతుండే కానీ ఖుద్దు సీఎం సారే చెప్పే వరకు గది ఎట్లా పోతుంది అనే ఆలోచన కూడా లేకుండా ఎవ్వలకు తెలియని గా చెడును మైకులో చెప్పి షేయి పార్టీని ఇరుకుల పడేసిండు సీఎం రేవంత్ అన్న. ఇక మరి ఈ మాటల మీద షేయి పార్టీలో ఎంత చర్చ నడుతుందో, మళ్ళీ ఢిల్లీ నుంచి వెళ్ళి పిలుపు ఎప్పుడు వస్తుందో చూడాలి అని మాట్లాడుతున్నారు కొందరు రాజకీయ మేధావులు. ఈ నడుమ తెలంగాణలో అసెంబ్లీ లేకపోయినా రాజకీయ పంచాయతీలు తక్కువేం లేవు. ఇక ఏపీలో అసెంబ్లీ ఉన్నా కానీ గంతగానం పంచాయతీలు అయితే లేవు. ప్రతిపక్ష పంక పార్టీ అసలు అసెంబ్లీకి అత్తే కదా ఏదోటి అయ్యేది అని మాట్లాడుకుంటున్నారు బయట. ఇక గా ముచ్చటితోటి పాటు ఇలా ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిండు పైసల మంత్రి పయ్యావుల కేశవ్ సారు. ఇక మరి గా బడ్జెట్లో దేనికి ఎంత పెట్టిండ్రు, ఆ బడ్జెట్ మీద ఎవరేమనుకుంటున్నారు అనేది ఈ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండ్రి. 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టిండు ఏపీ పైసల మంత్రి పయ్యావుల కేశవ్ సారు. వ్యవసాయానికి 48,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కోసం 6,705 కోట్లు, తల్లికి వందనం పథకం కోసం 9,407 కోట్లు, హెల్త్ శాఖకు 19,264 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు, బడులకు 31,000 కోట్లు, బీసీలకు 47,000 కోట్లు, ఎస్సీలకు 20,000 కోట్లు, ఎస్టీల కోసం 8,000 కోట్లు. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే పెద్దగానే పెట్టిండ్రు లిస్టు. ఇక తెలుగు భాష డెవలపింగ్ కోసం కూడా ఓ 10 కోట్లు పెట్టిండ్రు బడ్జెట్లా. ఆహా, ఓహో, అద్భుతం, అత్యద్భుతం. కళలో కూడా గిసొంటి బడ్జెట్ చూస్తానని అనుకోలే. ఇక నిజంగానైతే అసలు కళ కూడా కానలే గిసొంటి బడ్జెట్ ను చూస్తామని. గీ బడ్జెట్ తోటి పబ్లిక్ బతుకులు ఎట్లా మారుతాయో చూడుండ్రిగా అని అధికార పార్టోళ్ళు ఘనంగా చెప్తుంటే, షీ గిదేం బడ్జెట్, అసలు గిదిని బడ్జెట్ అంటారా ఎవరన్నా? బడ్జెట్ అంటే మీరు బల్లలు తరుచుకునేది కాదు, జనాల బతుకులు మార్చేది అని ప్రతిపక్ష పళ్ళు కౌంటర్లు ఎత్తున్నారు.
గీ బడ్జెట్ తోటి ఎవ్వలకేం ఫాయిదా లేదు, సూపర్ 6 పథకాల ముచ్చట యాదే మరిచిండ్రు అని మాట్లాడుకొచ్చిండు బొత్స సారు. ఇక 18 సంవత్సరాల మహిళ గురించి అయితే మాటే లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. పూర్తిగా కూడా యువకుల్ని ఈ రాష్ట్రంలో యువకుల్ని మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు. ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఆ ఊసేత్తలేదు ఎక్కడ, ఆ మాట లేదు, ఆ పలికే లేదు. ఇది ప్రజాహితంగా సంబంధం లేని బడ్జెట్ కాదు. దీనివల్ల సామాన్య ప్రధానికి కానీ రైతులకు కానీ యువకులకు కానీ ఎవరి నిరుద్యోగులకు కానీ ఎవరికి కూడా ఒరిగేది లేదు. లెక్క పెద్దగానే ఉన్నది తప్పితే ఇచ్చిందే తక్కువ ఉన్నది. అంకెల గారెడి తప్పితే బడ్జెట్ గురించి చెప్పుకునే తందుకు ఏం లేదు. ఇది మంచి సర్కారు కాదు, ముంచే సర్కారు అని తొలిసూరు బడ్జెట్ తోటి ప్రూవ్ అయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకొచ్చింది ఏపీ పీసీసీ పెబ్బే షెల్లె షర్మిలక్క. ఏ సర్కారు వచ్చినా ఎన్ని బడ్జెట్లు పెట్టినా పేదరికం ఎటు పోదు గాని బడ్జెట్లో పెట్టినట్టే కాకుండా నియ్యతగా పనిచేస్తే మంచిగా ఉంటది అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరికైన పబ్లిక్. హా పబ్లిక్, ఇప్పుడు మా రాముల తాతను పిలిచే యాళ్ళైంది కదా, మరి మా తాత ఏం చేస్తున్నాడో ఓసారి పిలుద్దాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? అరే లక్ష్మ, ఇప్పుడు మళ్ళా ఎవల వంతు ఉంటుంది అంటావురా మరి? అంతేనా? చూద్దాం. అయితే నేను రాసిన ఎర్ర బుక్ ప్రకారం అయితే ఇప్పుడు మహిళకు మంగళారతి ఇచ్చేటట్టున్నారా మనోళ్ళు. నా లెక్క అయితే ఇదే. ఒకవేళ నా లెక్క మిస్ అయింది అనుకో, మరి ఎవరికి ఉన్నది కావచ్చు, మరి వాళ్ళ బుక్కులో ఏం రాసుకున్నారో ఏమో మనకి ఏమెరక కదా. నా లెక్క నేను రాసింది అయితే తప్పదు. మరి ఇంతకు నీ ఎర్ర బుక్ ఏంటిది, వాళ్ళ ఎర్ర బుక్ అంటే ఏంటిది? ఓ తాత, ముచ్చటందో మాకు కూడా చెప్పరాదు? నీ అర్థమయ్యాడు ఎవరానికి నేను ఏది చెప్పినా నీకు చక్కగా అర్థం కాదు, కానీ జరసేపు సైజు నువ్వు ఆగు. అయితే లక్ష్మ, ఇప్పుడు నా లెక్క ప్రకారం అయితే మొన్నటికి మొన్న పోసాని సార్కు పొగ వచ్చింది, అవతల మొన్న ఆ సార్ పని అయిపోయింది. ఇప్పుడు నేను రాసిన లెక్క ప్రకారం అయితే ఆ మేడంకే మంగళారతి ఇచ్చేటట్టు ఉన్నది. మరి అది కాకపోతే మరి మనం అనుకున్న ఆ సార్ గిట్లా పొగ పెడతారంట. అంతే నువ్వు అంటే కరెక్టే. అంతేనా? ఏమో చెప్పలేము మరి. పోసాని సార్ అని మాట్లాడుతున్నావు, ఎర్ర బుక్ అని అంటున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడేది ఏపీ ఐటీ మినిస్టర్ లోకేశం బాబు సార్ రాసుకున్న రెడ్ బుక్ గురించేనానే? అబ్బా, ఇన్నాళ్ళకి అది నా మనవరాలు అనిపించుకున్నది రా లక్ష్మి. నేను ఇన్నొద్దు దానికి తలకే ఉన్నది కానీ దాంట్లో మెదడు లేదు అనుకున్నా, కానీ ఇప్పుడు మెదడు ఉన్నది. ఆ మెదడు కూడా ఇంతంత ఆలోచిస్తుందని ఇప్పుడు ఈ ముచ్చటతోటి నాకు అర్థమైపోయింది. అయితే కానీ జరసేపు ఆగాగు, నాకు ఇంకా చాలా ముచ్చట్టున్నాయి మాట్లాడుకునేది. ఏయ్, తిక్క ఉన్నదా ముసలాడా? వార్తలు తెచ్చి విడిచిపెట్టి గా ఎర్ర బుక్ ముంగటేసుకొని ఇప్పుడు వీళ్ళ వంతు అప్పుడు వాళ్ళ వంతు అని లెక్కెత్తున్నావు, ఎందుకు చెప్పరాదు? అరే అది కాదే పోరి, పంకపాటి అధికారంలో ఉన్నప్పుడు పోసాని సారు ఎసొంటి మాటలు మాట్లాడిండు, కానీ ఇప్పుడు పోలీస్ సార్లకు దొరికినాక ఎంత బాజరాడినా కూడా ఒక్క ముక్క మాట మాట్లాడతలేడు. అటు రాయించను ఏది అడిగినా కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా అన్నట్టే మౌనవాతం వేసుకొని కూర్చుంటాడట. మరి కాదా అనే అధికార బలం చూసుకొని ఎవరిని పడితే వాళ్ళను ఏది పడితే అది మాట్లాడి పెద్ద లీడర్ల దగ్గర శబాష్ అనిపించుకుంటా అనుకుంటే అటెన్కి ఏమవుతుంది? ఈ ఒగ్గిట్లనే అవుతుంది. అది ఇవాళ అత్తదైతే రేపు కోడలిది అన్నట్టు అధికారం ఎప్పటికీ శాశ్వతం వరలస్క. ఇవాళ వీళ్ళ వంత అయితే రేపు ఇంకో వాళ్ళ వంత అవుతుంది. అట్లా అని చెప్పి అధికారం చేతులు ఉన్నదని ఎవరిని పడితే వాళ్ళను ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నడుతుందా? వాళ్ళ వంత వచ్చినప్పుడు ఒక్కొక్కరు పులుసు కార తీస్తారు. గట్టనే ఇప్పుడు మా వంత వచ్చింది, మేము పులుసు కార తీస్తాను. నువ్వు అన్నట్టు నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. నోరు ఆగేలా ఉంటే ఒళ్ళు కూడా మంచిగా ఉంటుంది, లేకుంటే గిట్లనే పోసాని సార్ కథ లెక్క అవుతుంది. ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని బూతులు. అధికారం ఉన్నది కదా అని, పెద్ద లీడర్ల ఆసరా ఉన్నది కదా అని ఎవరిని పడితే వాళ్ళను తిడతా, వాళ్ళ ఇంట్లోని తిడతా అని ఇటువంటి మాటలు మాట్లాడితే ఇదేనా పద్ధతి? రాజకీయం అన్నప్పుడు విమర్శ చేసుకోవాలి, ప్రతి విమర్శలు చేసుకోవాలి, అట్లా హుందాగుండాలి. కానీ ఎట్లా పడితే అట్లనే బూతులు తిడతానంటే ఎవరు ఊరుకుంటారు? అట్లని పంకపాటి లీడర్లు ప్రతిపక్ష పోలను తిడుతుంటే జగనాల్ సార్ అయినా గిసోటి మాటలు మాట్లాడొద్దని చెప్పుకోడానే? జగనాల్ సారు అంటి ముట్టనట్టు, వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్టే అన్నట్టు, ఏం వినబడనట్టుంటే జనాలు కూడా గా పార్టీని అంటి ముట్టనట్టే ఉన్నారు, ఓడగొట్టిన్లు. అంతే మరి లేకపోతే జనాలు ఏం చూస్తలేరు, మనం ఏం మాట్లాడినా చెల్తుంది, మనం ఎట్లా అంటే అట్లా అంటారు జనాలు, మనకి ఏం తెలియనట్టే ఉంటారు అని చెప్పేసి అని అనుకుంటాల్లో ఏమో. కానీ జనాలు కూడా అన్ని తీరులో గమనిస్తాను, అన్ని ముచ్చట్లు వింటాను, అన్ని వాళ్ళ కథలు అన్ని చూస్తాను. వాళ్ళకు తిక్క రేగినాడు
జనాలు నాయకులకు ఎత్త కర్రు కాల్చి వాత పెట్టాలో గానాడే పెడతారు కారలక్ష్మి మరి అగో గట్లనే అవుతున్నదే ఆంధ్రాలో కూడా అధికారం ఉన్నప్పుడు పంకపార్టీ లీడర్లు కొంతమంది అటు పవనాల్ సార్ను ఇటు లోకేశం బాబును వాళ్ళ నాయన చంద్రాన్ సార్ను అనరాని మాటలు అనిరి ఇంకా అదిగాక వాళ్ళ ఇంటోళ్ళను కూడా మాటలు అనిరి ఇక అధికారం వచ్చినాక గసొంటి లీడర్లను ఏమనుకుంటా ఈడ్చి పెడతారు. అందుకే కదా మా లోకేశం బాబు సార్ రాసుకున్న ఎర్ర బుక్కు పని పెడతాడు. అప్పుడు అధికారం ఉన్నప్పుడు అంతు పొంతు లేకుండా మాటల అందరి అంతు చూసేదాకా ఇడిచిపెట్టాడు అంతే కదా మరి మరి లేకపోతే సరే సరే అట్లా బూతులు మాట్లాడిన వాళ్ళను చట్టం ప్రకారం శిక్షించాలే గాని ఎర్ర బుక్ల రాసుకున్నాం కర్రె బుక్ల రాసుకున్నాం అని అంత చూస్తే మళ్ళీ వాళ్ళ అధికారం వచ్చినాడు వాళ్ళ బుక్ రాసుకొని కూడా వీళ్ళంత చూసే అవకాశం ఉన్నది. కాబట్టి రెండు పార్టీలలో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే మంచిది. అవు ఇప్పుడు వీళ్ళకి అధికారం ఉన్నది కదా అని వీళ్ళు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. రేపు వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. అధికారం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు బుజ్జి. ఎవరి అధికారంలో ఉన్నా కూడా మర్యాదగా మాట్లాడుకోవాలి. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకున్న నాడే కాదే మర్యాద అనేది ఉంటది. అంతే దాదా నీకు ఈ ఎర్ర బుక్ లో మా లీడర్ పేరు రాసుకున్న సూచికాస కొట్టే రాజా పుణ్యం ఉంటది. ఈ పుణ్యాలు గిన్నెలు కుజిమినైరా వారి అరే అధికారం ఉన్నప్పుడు మీ లీడర్ సాబు ఏమైనా నేల మీద నడిచిండారా ఏమని తిట్టిండ్రా కన్ను నిన్ను తెలియకుండా మాట్లాడిండు. అరే తిడితే నన్ను తిట్టాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో నేనున్నా కాబట్టి విమర్శ చేస్తే నన్ను విమర్శించాలి. నా ముసలిదాన్ని ఏమని తిట్టిండ్రా మీ లీడర్ సాబు లేకిడిది అలక తక్కువది తిండికి కూడా గతికిరేంది అని నా ముసలిదాన్ని తిడతారా? రాజకీయంలో నేనుంటే నన్ను అనగానే నా భార్యను తిడతారా మీ లీడర్ సాబు? ఇంతకు మీ లీడర్ ఎవరు ఆయన పేరేందే ఓ అన్న నాకు కూడా చెప్పో మల్క. ఎవరినైనా ఇడిచిపెట్టేది లేదు. అధికారం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన వాళ్ళను చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్షించుడే. ఇంకా ఈడికొచ్చి మా లీడర్ ఇడిచిపెట్టవా అనే పేరు కొట్టేవా అని నీతులు నెరుగుతావా? చల్లాడు ఇడిచిపెట్టవా అసలు పీకి నీతులు పీకు లేనాడు. మళ్ళా ఇంకోసారి మా లీడర్ పేరు కొట్టేవా అన్నావు అనుకో బాగా సింగాలు కావాలి మరి ఇచ్చి పెడతాం అరా మరి మనం. అవుగాని తాత లోకేష్ అన్న రెడ్ బుక్ లా నెక్స్ట్ ఎవల పేరు ఉన్నదాటనే? అరే లస్కే మొన్న నేను అల్లబనేని అంశిస్తారు, నిన్న నేను పోసాని సారు, ఇక అట్లనే గోరంట్ల ఏను మాధవ్ సార్కు ఆల్రెడీ నోటీసులు ఇచ్చిర్రాట్రా. ఇక అటెంక మన రోజక్కనేనో లేకుంటే కొడాలి నాని సారేనో లేకుంటే అంబటి రాంబాబు అన్నకేనో ఎవరినో ఒక్కళ్ళను ఏదో ఒక కేసు మీదనైతే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నదట. అంటే తప్పుగా మాట్లాడిన తప్పు మాట్లాడిన వాళ్ళను అసలుకే ఇడిచిపెట్టే ఛాన్స్ లేనట్టున్నదిరా. మన కూటమి సర్కారు ఇడిచిపెట్టేటట్టు లేదు. ఎవరెవరిని ఏ కేసులలో అరెస్ట్ చేస్తారు అనేది కూడా అర్థమైతలేదు. కానీ నా అంచనా కరెక్ట్ రా ఎర్ర బుక్ చెప్పినట్టు కరెక్ట్. మా ముసలోడు ఈయనే రకం కాదు కానీ చూసినారులా పంకపాటోళ్ళు అధికారంలో ఉండగా ఎవరెవరు ఏమేం తప్పులు చేసిండ్రో ఎవరెవరు ఎక్కువ తక్కువ మాట్లాడి అనరాని మాటలు అన్నారో అందరి మీద నజర్ పెట్టిండ్రు కూటమి సర్కారోళ్ళు. అందుకే అంటారు నోరున్నది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దని. ఏమన్నుంటే రాజకీయంగా ఓట్లాడేలే కానీ పనికిరాని మాటలన్నీ మాట్లాడి అటెన్కాల గిట్ల కేసులు పాలవుడు ఎందుకో కదా. ఏం చేస్తాం చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత ఏమంటారులా అంతే కదా. కేపాల్ సార్ లెక్క మిమిక్రీ చేసిన వాళ్ళను మీరు చాలా మందిని చూసుంటారు కానీ కేపాల్ సారే మిమిక్రీ చేయంగా మీరు చూసినారులా పొద్దటి సంధి సారు మిమిక్రీలే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. మరింతకు కేపాల్ సారు ఎవరిని మిమిక్రీ చేసిండో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. చూడుండ్రి. ఇవాళ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిండ్రు కదా, ఇక బడ్జెట్ మీద మాట్లాడుకుంటా బగ్గనే గరమైండు కేపాల్ సారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకి ఏముంది, నిరుద్యోగులకి ఏముంది, రైతులకి ఏముంది, ఇప్పుడంతా సర్వే చేస్తారట. వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట. 2027లో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు. స్టీల్ ప్లాంట్ కానీ అప్పులు సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈ రోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఇంత అధ్వానంగా ఉంది. ఈ రోజు బడ్జెట్లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం కుటుంబంలో నలుగురుంటే 4-15,000 60,000 తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేదు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్సులు ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏపీ బడ్జెట్లో ఏం లేదట. బడ్జెట్ మీద గరమవుడే కాకుండా సీఎం చంద్రబాబు సార్ను మిమిక్రీ కూడా చేసిండు కేపాల్ సారు. ఏడుస్తున్నాడు అన్నట్టు ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా?
10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఇన్నరా కలిసి పనిచేద్దామంటే చంద్రబాబు సార్ వినకుంటా మోదీ సార్తోని చేతులు కలిపిండాట. ఇక డిప్యూటీ సీఎం పవన్ అన్న గురించి మాట్లాడుకుంటా గీ తీరుగా గరమైండు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఏంది సారు గంత మాట అంటిరి అని ముంగటున్నోళ్ళు పరిశాన్ అవుతుంటే పవన్ సార్ను కూడా మిమిక్రీ చేసిండు కేఏ పాల్ సారు. జగను నువ్వు మందు 50 రూపాయలది 150 రూపాయలకు అమ్ముతున్నావు, కడుపులు కొడుతున్నావు అని మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ తమ్ముడు. ఇప్పుడు వాళ్ళెంతకు అమ్ముతున్నారు కల్తీది? వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు. 30,000 మంది మహిళలు, చిన్న అమ్మాయిలు మిస్ అయిపోయారు. మేము రాగానే వాళ్ళందరినీ తీసుకొస్తాం అన్నాడు పవన్. ఈరోజు 30,000 అమ్మాయిల గురించి ఒక్కరోజైనా మాట్లాడా? సనాతన ధర్మం అంటూ దేశం అంతా తిరుగుతున్నాడు. రోజు మోదీని తిట్టేవాడు, ఇప్పుడు సనాతన ధర్మం అనే తిడుతున్నాడు. మోదీ అజెండా వేరా, చంద్రబాబు నాయుడు అజెండా వేరా, పవన్ కళ్యాణ్ అజెండా అందరికీ తెలుసు. ఇప్పుడే బీజేపీ సెంటర్లో ఓడిపోతే వెంటనే బయటకు వచ్చేస్తాడు పవన్ కళ్యాణే. నేను అన్నాను కదా, నేను ముస్లింని అన్నాను కదా, నేను బీఫ్ తిన్నాను కదా, క్రిస్టియన్ నేను జోర్డన్లో బాప్టిజం తీసుకున్నాను కదా, నా పిల్లలు క్రిస్టియన్స్ అన్నాను కదా, వాళ్ళని పరీక్షించడానికే బీజేపీతో నేను చేతులు కలిపాను. అసలు నేను సనాతననే కాదు, నేను సెక్యులర్ని అంటాడు పవన్ కళ్యాణ్. ఇక జగన్ అన్న ఫాలోవర్స్, పవన్ అన్న ఫాలోవర్స్, చంద్రబాబు సార్ ఫాలోవర్స్ అందరూ సార్ పేరు మీద వాట్సాప్ లో గ్రూపులు పెట్టి సపోర్ట్ చేయాలన్నట. అప్పుడు సార్ అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేస్తాడట. మరోసారి కావాలా మీకు జగన్ ఫాలోవర్స్, పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్, చంద్రబాబు ఫాలోవర్స్, లోకేష్ కలగ ఫాలోవర్స్ లేరు. ఇప్పుడైనా వినండి, 7569441275కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి. రాజ్యం మందే, అధికారం మందే, మీరు నేను కలిసి పనిచేస్తే. ఇక జగన్ అన్న అసెంబ్లీ కోతలేడు కదా, గా ముచ్చట మీద కూడా గిట్ల మాట్లాడిండు. బాయ్కట్ చేయాలి, కానీ పూర్తిగా అసెంబ్లీని వదిలేసి ప్రజల్ని వదిలేసి అది నష్టం కలుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించేవాడు లేడు. ఈ బీజేపీ, ఈ టీడీపీ, ఈ జనసేన కలిసి ఇంకా ఇష్టం వచ్చిన బిల్లులు పాస్ చేసేస్తున్నారు. నేను అసెంబ్లీలోకి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. నేనైతే ఒక్కడినైనా వెళ్దును, అసెంబ్లీని ముట్టడించినట్టు చేద్దును. పార్లమెంట్కు ఒక్కడిని వెళ్ళిన 542 మందిని నిలబెడుదును. నా సలహా ఏంటంటే జగన్ తమ్ముడికి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, ఎవరి సలహాలో వినొద్దు, సొంత బుర్ర వాడు, పోరాడు, తప్పులేదు. వాళ్ళే జోకులు వేస్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు, వాళ్ళు ఏయో స్టోరీలు చెప్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు, విను పర్వాలే, కానీ పోరాడు ప్రజల కొరకు. అసెంబ్లీ ఎమ్మెల్యే అయింది అసెంబ్లీకి వెళ్ళడానికి. గిదైతే కరెక్ట్ మాట్లాడిండ్రు సారు. మనకు ఓట్లేసిన జనాల కోసమైనా అసెంబ్లీకి పోవాలి. మరి పాల్ సార్ మాటలు విన్నాకనన్నా జగన్ అన్న అసెంబ్లీకి పోతాడో లేకపోతే ఏం చేస్తాడో గాని. ఇక మొత్తానికి ఇవాళ 2 మిమిక్రీలతోని 4 పంచు డైలాగులతోని బగ్గనే వైరల్ అవుతున్నాడు పోన్రి పాల్ సారు. దీన్ని మీరు 3 కోట్ల మందికి వైరల్ చేసుకోండి ఆ 30 సెకండ్ల బయట. తెలంగాణలో ఇంకో ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు సెంటర్ సర్కారోళ్ళు. ఇప్పటికే 696 ఎకరాల భూమిని రెడీ చేసి పెట్టిండ్రట సర్కారోళ్ళు. ఎయిర్పోర్టుకు కావలసిన 253 ఎకరాల భూమికి అంతకు మొదలే రాష్ట్ర సర్కారోళ్ళు 205 కోట్లు విడుదల చేసిండ్రట. కానీ శంషాబాద్ ఎయిర్ డిపోకించి 150 కిలోమీటర్ల దూరంలో ఇంకో ఎయిర్ డిపోలు ఉండొద్దని జీఎంఆర్ సంస్థలు కండిషన్ పెట్టిండ్రట గప్పట్ల. ఈ ముచ్చట మీద ఇటు రాష్ట్ర సర్కారోళ్ళు అటు సెంటర్ సర్కారోళ్ళు జీఎంఆర్ సంస్థలతోని మాట్లాడే వరకు గియ్యలు ఒప్పుకున్నారట. ఇన్నొద్దులు ఎయిర్ డిపోకు అడ్డంగున్న 150 కిలోమీటర్ల రూల్ ను వెనుకకు తీసుకునే వరకు కొత్త ఎయిర్ డిపోను కట్టుకోవచ్చని సెంటర్ సర్కారోళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఈ ఎయిర్ డిపో రెడీ అయితే వరంగల్ కించి కూడా విమానాలు మొగుల మీదకి ఎగరబోతాయి అన్నట్టు. అగో వీళ్ళందరినీ చూడిర్రే, చేతుల ప్లకార్డులు పట్టుకొని నడి రోడ్డు మీద ఎత్త నిల్చున్నారా. బండ్లు రువ్వడిగా నడపద్దని ఒకలు, హెల్మెట్ లేకుండా నడపద్దని ఇంకొకలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపద్దని ఒకలు, మందు తాగి బండ్లు నడపద్దని ఇంకొకలు.
వీళ్ళందరికీ తీరుగా ప్లకార్డులు పట్టుకొని నిలుస్తున్నారంటే జాతీయ రోడ్డు భద్రతా దినోత్సవాల పేరు మీద అవగాహన సదస్సు పెట్టారు కావచ్చు అని అనుకునేరు. కాదు కాదు, మందుబాబులకు కోటేసిన శిక్ష అన్నట్టు ఇది. నంద్యాల జిల్లా అవుకులున్న గీ మందుబాబులకు ఆడున్న కోర్టు గీ తీరుగా ఎరైటీ శిక్ష వేసింది అన్నట్టు. మందుబాబుల కోసం స్పెషల్గా సర్కారు వాళ్ళు వైన్స్ల కాడ పర్మిట్ రూములు పెట్టినా కూడా, బార్లు పబ్బులకు పర్మిషన్లు ఇచ్చినా కూడా వీళ్ళందరూ బాధ్యత లేకుండా పబ్లిక్ ప్లేసులలో కూర్చొని తాగుతున్నారట. ఇక ఏడ జాగ దొరకనట్టు రోడ్ల మీదనే తాగుతుంటే పోలీసులకు దొరికిర్రట. అందుకే అందరినీ అరెస్టు చేసి కోర్టుకు తీసుకపోతే 47 మందికి ఏడేడ తాగిర్రో ఆడికి పోయి గీ తీరుగా ప్లకార్డులు పట్టుకొని పొద్దు మాపు ర్యాలీ తీయాలని ఆర్డర్ వేసిందట కోర్టు. అయ్యో ఎందుకే అన్నది మీకు గింత తిప్పలా? మంచిగా ఇంట్లోనో పర్మిట్ రూములలోనో కూర్చుంటే అయిపోవు కదనే. ఇప్పుడు చూడుర్రి, మందిలో తాగిన పాపానికి ఊరంతా ప్లకార్డులు పట్టుకొని తిరగబడితిరి అని అంటున్నారు వీళ్ళని చూసిన వాళ్ళు. కానీ అందరికంటే ఎక్కువ ట్యాక్స్ కట్టే మంది బాబులకు ఎన్ని పరిశాన్లు చూడుర్రి పాపం. ఈ ముచ్చట చెప్పేసిన అమ్మయ్య, పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లు అన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయి? మస్తు మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.